so much, everyone. Start, Swati. Start. Everyone, please welcome to our program. Over to Swati Madugula, ma'am. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం ఒక మంచి సెషన్కి, అంటే మన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం అందరూ కూడా ఈ జూమ్ అనే మీటింగ్లో అందరం కూడా జాయిన్ అయ్యాం. ఎందుకు అంటే ఫస్ట్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందా అనే విషయం అందరికీ తెలుసు. ఎస్ రైట్. బట్ ఇది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని అందరికీ తెలుసు. మన ఆరోగ్యం ఎంతవరకు మనం కాపాడుకుంటూ ఉన్నాం, ఎంతవరకు మనం మన హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. ఈజ్ ఇట్ రైట్? మీరు ఒక్కసారి మీ గుండెల మీద మీరు వేసుకొని అసలు ఫస్ట్ మన హెల్త్ మీద మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నామని ఒక్కసారి మీకు ఒక ప్రశ్న వేసుకోండి. దాని వలన మీకు తెలుస్తుంది అసలు మనం ఏ విధంగా కూడా మన హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనే విషయం. ఓకే, ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనకి తెలుసు. బట్ మనం చేస్తున్నది చాలా తక్కువ కేరింగ్ మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్ లో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. అందులో లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా చిన్న వయసు నుంచే వ్యాపిస్తూ ఉంది. దానికి తగినంత జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, అది ఏ విధంగా వస్తుంది, అసలు క్యాన్సర్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధమైన టెస్టులు చేసుకోవాలి, దాని వాటన్నిటి గురించి ఒక అవగాహన కార్యక్రమం అనేది ఈ రోజు జరుగుతుంది. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనే విషయాల గురించి మనం క్యాన్సర్ గురించి మరింత సమాచారం మన డాక్టర్ సౌమ్య మేడం గారితో తెలుసుకుందాం. మేడం గురించి చెప్పాలి అని అంటే, మేడం గారు ఎంఎస్ జనరల్, అదేవిధంగా ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో చేస్తున్నారు. ఎంఎస్ జనరల్ సర్జరీ ఫ్రమ్ డెక్కన్ మెడికల్ కాలేజ్. ఎంసీహెచ్ సర్జికల్ ఆన్కాలజీ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. అదేవిధంగా ఎంఎస్ బ్రెస్ట్ ఆన్కాలజీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఏంజలియా యూకేలో చేశారు. సో ఇలాంటి అదే విధంగా అలాగే కాకుండా మేడం గారు ఒక మంచి హెల్త్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేస్తున్నారు. అలాంటి మేడం గారు అసలు అపాయింట్మెంట్ కావాలంటేనే మనం చాలా కష్టపడవలసిన మనం ఈ రోజు మన ముందుకి ఒక చిన్న మన అందరి లేడీస్ కి క్యాన్సర్ గురించి ఒక అవగాహన తెలియాలి, ఇది మనందరికి చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మేడం గారికి మనకి ఒక మంచి సెషన్ ఇవ్వడానికి వచ్చారు క్యాన్సర్ గురించి. సో వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే ఒక మహాభాగ్యం కలిగినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఏంటి, వాట్ ఆర్ దోస్ క్యాన్సర్ సెల్స్? క్యాన్సర్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ మన బాడీలో సెల్సే మన అదుపుని తప్పుతాయి అన్నమాట. ప్రతి సెల్, మన బాడీలో ఉన్న సెల్ ఏంటంటే ఒక సెల్ సైకిల్ తర్వాత డెత్ అవ్వాలి, అపాప్టోసిస్ అంటాం దాన్ని. దాన్ని తప్పించుకుని అవుట్ ఆఫ్ కంట్రోల్ రోగ్ అనమాట, ద రోగ్ ఇన్ ద సొసైటీ లాగా ద రోగ్ సెల్ ఇన్ అవర్ బాడీ మల్టిప్లై అవ్వకుండా పోతుంది. అండ్ ఆఫ్టర్ సర్టన్ స్టేజ్ అనమాట అది వేరే ప్లేసెస్ కి అవుట్ ఆఫ్ దట్ దాని లొకేషన్ నుంచి బయటికి వెళ్ళగలుగుతుంది అనమాట. సో దోస్ ఆర్ క్యాన్సర్ సెల్స్, ఆర్ ఓన్ సెల్స్ విచ్ అండర్గో ట్రాన్స్ఫర్మేషన్. ఒకప్పుడు వెన్ వీవర్ ఇన్ ద పోస్ట్ ఎర్లీ ఇండిపెండెన్స్ ఎరా, మోస్ట్ డెత్స్ యూస్ టు బి అంటువ్యాధుల నుంచి చచ్చిపోయేవాళ్ళు. మెజారిటీ డెత్స్ చూసుకుంటే మనం డెవలప్ అయ్యే కొద్దీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం అనమాట. అంటువ్యాధులు కాకుండా మన లైఫ్ స్టైల్తో వచ్చే డిసీజెస్. ఇప్పుడు నంబర్ 1 డెత్ కి కాజెస్ చూస్తే హార్ట్ అటాక్స్. ఆల్ దీస్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. అండ్ దెన్ కమ్ క్యాన్సర్స్. సో వై డూ వీ నీడ్ టు నో? మనం ఎందుకు తెలుసుకోవాలి?
క్యాన్సర్స్ గురించి కానీ అసలు వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్, దాని సిమ్టమ్స్, సైన్స్. ఎందుకు అంటే ద ఇంపార్టెన్స్ ఇస్ మనము దాని సైన్స్ సిమ్టమ్స్ తెలుసుకున్నా, లేకపోతే సిమ్టమ్స్ రాకముందే స్క్రీనింగ్కి వెళ్తే ద ట్రీట్మెంట్ దట్ వీ నీడ్ విల్ బి లెస్. అంటే మనకి అవుట్కమ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఎర్లీ స్టేజెస్లో పట్టుకుంటే. అండ్ ఆబ్వియస్లీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ అస్, అవర్ ఫ్యామిలీ, సోషల్ ఇంపాక్ట్ కానీ, సైకలాజికల్ ఇంపాక్ట్ కానీ, ఫైనాన్షియల్ ఇంపాక్ట్, ఎవ్రీథింగ్. సో ఆడవాళ్ళలో వచ్చేసరికి మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్. ముందు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ యూస్ టు బి మోర్ కామన్. అంటే అప్పుడు poorer hygiene, having children very early, there were the few risk factors. As we have increased our మన socio-economic conditions పెరిగే కొద్దీ, హైజీన్ అన్ని పెరిగే కొద్దీ సర్విక్స్ తగ్గిపోయింది. సర్విక్స్ అనేది ఇట్ వాస్ కన్సిడర్డ్ అ పూర్ మ్యాన్స్ డిజీజ్ లేదా పూర్ ఉమెన్స్ డిజీజ్. లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉండేవి అవి, సర్వైకల్ క్యాన్సర్స్. ఇప్పుడు యాజ్ వీ హ్యావ్ లెర్న్డ్ అండ్ వీ హ్యావ్ our economic status has increased, breast is becoming more common. Actually, recent survey lo Andhra, Telangana, Kerala, these are like among the highest states in the country for breast cancer. Breast cancer ki risk factor enti ani adigite nanu, first is female sex, increasing age. Men kuda vastudi breast cancer, but it is most common in women. And as we get older, our risk will increase. ఇవి రెండు మన చేతిలో లేదు. వీఆర్ బోర్న్ విమెన్ అండ్ యాజ్ వి ఏజ్ వీఆర్ అట్ ఎ రిస్క్ ఆఫ్ ఇట్. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మన చేతిలో ఉన్నవి. పోస్ట్ మెనోపాజల్ ఒబేసిటీ, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వెయిట్ పెరగడం అనేది అస్సలు మంచిది కాదు. ఇట్ పుట్స్ అస్ అట్ ఎ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. ఇంకొకటి విమెన్ హూ స్మోక్. ముందు ఇట్ వాజ్ అ వెరీ రేర్ థింగ్ మన సొసైటీలో. Now women are also thinking it's, it is okay to smoke. I mean, equality in the wrong terms. So they think if we drink and smoke, we are getting the same whatever equal rights ani gani, but it's putting us at these risks. Inkokati, eating a lot of high fat food, low calorie, low fiber diet, all those high calorie food, fatty food, sedentary lifestyles, and exercise cheyakunda or inactive lifestyles after a certain age, ఇవన్నీ దే పుట్ us at risk. చాలా మంది అనుకుంటారు మా వంశంలోనే లేదు, ఇటు 3 తరాలు చూసినా అటు 3 తరాలు చూసినా, సో దిస్ నో వే వీ క్యాన్ గెట్, మనకు అసలు స్క్రీనింగే అవసరం లేదు అనుకుంటారు. కానీ వంశపరంపరంగా వచ్చేది అంటే ఇంట్లో ఎవరికైనా ఉంటే వచ్చేది 5 నుంచి 10% మాత్రమే, 10% లోపలే. 90% హెరిడిటరీ కానీ ఫ్యామిలీ రిస్క్ లేకుండా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. So the patient might be the first one having it without any family history. So importance of screening. So మీరు అనుకోవచ్చు మరి ఎలా, how do we know, family history లేదు కదా, then what do we do అనేది. So it is important that every female, every lady should know normal breast examination, self breast examination. ఇదేదో 60 వచ్చాకో లేకపోతే లంప్ వచ్చాకో చేసుకోవడం కాదు. So they should start it off in their 20s. ఎందుకంటే to know how their normal breast is. So that when there is any mild change, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. అండ్ ఇంకొకటి వాట్ ఈస్ నెసెసరీ ఇస్, మనకు చేంజ్ వచ్చే ముందే మ్యామోగ్రామ్ అనేది ఒక స్క్రీనింగ్ టూల్ ఉంది, మ్యామోగ్రామ్ విత్ అల్ట్రాసౌండ్. ఎవ్రీ ఉమెన్ అబౌట్ ది ఏజ్ ఆఫ్ 50 షుడ్ గెట్ ఇట్ డన్. ఒకవేళ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వీ స్టార్టెడ్ మచ్ యంగర్ అనమాట. అరౌండ్ 40K విల్ స్టార్ట్ స్క్రీనింగ్, డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఫ్యామిలీలో. ఇప్పుడు కొంతమందికి 30s అట్లా వచ్చింది అనుకోండి వాళ్ళకి ఫ్యామిలీలో, then we start screening them early. So if we think 30s ka ante, the number of cases that we see in 30s and 40s is very, very less. 50% of the cases we'll see above 50 years of age only. అంటే ఒక 100 మందిని తీసుకుంటే అందులో 50 మంది 50 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఉంటారు. ఓవర్ 50 people are above 50 years of age. 40 to 50 ఏజ్ గ్రూప్లో ఒక 25% అలా ఉండొచ్చు. ఈ లేట్ 20s, ఎర్లీ 30s లో చాలా తక్కువ మంది, మేబీ విల్ సీ అరౌండ్ 15% ఆఫ్ టోటల్ క్యాన్సర్స్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. సో మెజారిటీ ఆర్ అబౌవ్ 50 years of age. ప్రతి బ్రెస్ట్ లంప్ అగైన్ ఐ వుడెంట్ సే ఇస్ అ క్యాన్సర్. బ్రెస్ట్ లో చాలా బినైన్ డిజీజెస్ కూడా ఉంటాయి, ఫైబ్రాయిడ్ నోమాస్ అని, పాపిలోమాస్ అని. సో ఎవ్రీ బ్రెస్ట్ లంప్ ఇస్ నాట్ అ క్యాన్సర్, బట్ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే కానీ వీ డు నాట్ నో విచ్ ఇస్ వాట్. సో ఫస్ట్ అనేది మ్యామోగ్రామ్ విత్ అల్ట్రాసౌండ్.
అందులో ఏమన్నా తేడా వస్తే then we go for core biopsies and all that. What advantage we have ante by getting screening mammograms yearly once or after certain time once in 2 years, we catch the disease much before it would have presented to us అనమాట. అంటే లంప్స్ తగలని స్టేజ్ లో మన చేతికి తగలక ముందే పట్టుకోవడం అలాంటి స్టేజ్ లో పట్టుకోవచ్చు. దెర్ ఇస్ సంథింగ్ కాల్ స్టేజ్ 0 కూడా మనకి స్టేజ్ 1 కి ముందే దొరుకుతాయి. సో అలాంటి వాటికి మన ట్రీట్మెంట్ మోడాలిటీస్ కానీ మన ప్రోగ్నోసిస్, అంటే ఇప్పుడు ప్రోగ్నోసిస్ అని అంటే ఎలా చెప్పను, ప్రతి క్యాన్సర్ కి మనకి ఈ స్టేజ్ లో ఉంటే 5 year సర్వైవల్, అంటే ఎంతమంది మనం ట్రీట్ చేసిన వాళ్ళందరిలో ఎంతమంది 5 years వరకు ఉంటారు అనే దాన్ని 5 year సర్వైవల్ అంటాం. సో 95% అను 99% ఆఫ్ దెమ్ దట్ వి ట్రీటెడ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ వుడ్ కమ్ టు 5 years అనేది ఉంటుందన్నమాట. So that 5 year survival will be excellent if we get it in the early stage. It's actually very curable when we catch it in the stage 0 and all. It's totally curable and matter. So that is the importance of screening. Next, breast lo manaki will come to treatment modalities later. Most common cancers gurinchi maatladam. Breast lo evaraina edanna adagadalchukunnara? Anybody wants to ask something, wants to know something? How do we know? What are the signs and symptoms? We didn't discuss that. So what are the symptoms? Nipple discharge, blood stained, single duct. Okay, duct nunchi manaki prati nipple ki 16 to 20 lactiferous milk ducts open avutayandi. So ఏ ఒక్క డక్ట్ నుంచి సింగిల్ డక్ట్ నుంచి బ్లడ్ స్టెయిన్ నిప్పుల్ డిశ్చార్జ్ వస్తే దట్ ఈస్ నాట్ అ నార్మల్ థింగ్. యూ హ్యావ్ టు ఇమీడియట్లీ గో మీట్ యువర్ డాక్టర్. ఒక లంప్, ఎనీ బ్రెస్ట్ లంప్, వెదర్ పెయిన్ఫుల్ ఆర్ పెయిన్లెస్, యూ హ్యావ్ టు గో. మెనీ పీపుల్ వెయిట్ దట్ ఇట్ ఈస్ పెయిన్లెస్, నథింగ్ టు డూ, నొప్పి వచ్చినప్పుడు వెళ్తాంలే అని. దట్స్ నాట్ ద థింగ్. ఇట్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్. ఇంకొకటి స్కిన్ చేంజెస్. బ్రెస్ట్ స్కిన్ లో లంప్ వచ్చిన తర్వాత ఏదన్నా ఆరెంజ్ రెడ్ కలర్ లో అవ్వడం కానీ, ఆరెంజ్ తొక్క మీద చిన్న చిన్న డాట్స్ ఉంటాయి కదా, నారింజ తొక్క అపియరెన్స్ డాట్స్ వచ్చి పిట్ లాగా స్కిన్ అలా మారిన బ్రెస్ట్ ది, దట్ ఈస్ అ సైన్. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో సీ ద డాక్టర్. నార్మల్గా ఉన్న నిప్పిల్ లోపలికి లాగినట్టు అవుతుంది, దాన్ని నిప్పిల్ రిట్రాక్షన్ అంటాం. దట్ ఆల్సో ఇస్ అబ్నార్మల్ అనమాట. ఎనీ అల్సర్ ఆన్ ద బ్రెస్ట్ స్కిన్, తర్వాత చంకలో గడ్డలు వచ్చిన, ఆల్ దీస్ ఇమీడియట్లీ వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకోవాలి. మీట్ ద డాక్టర్, గెట్ అ మ్యామోగ్రామ్, సోనోగ్రామ్ అండ్ ఫాలో ద డాక్టర్స్ అడ్వైస్. ఓకే, ఎనీబడి వాంట్స్ టు నో ఎనీథింగ్ అబౌట్ బ్రెస్ట్ అండి? మేడం ఇది అసలు ఏజ్ వాళ్ళకి వస్తుంది ఎక్కువగా? అదే మోస్ట్ కామన్ చెప్పాను కదండి. పోస్ట్ మెనోపాజ్ తర్వాత ఇట్ ఈస్ మోస్ట్ కామన్. After 50 years of age, majority of patients, over 60% or 50 to 60% of patients are above 50 years of age. Only 40% would be less than 50 years of age. 40 లో కూడా ఈ 35 to 50 బ్రాకెట్ లోనే ఎక్కువ మంది ఉంటారనమాట. బిలో 35 అంటే ఈ లేట్ 20s to 35, 25 to 35, less than 10% అండి. It's rare, it's uncommon in that age group. It's more common after menopause. But around 40% of the cases can be in less than 40 years of age. And the most important thing is, you cannot think that ma family lo evarki ledu, so naaku raadu. Only 5 to 10% are genetic or familial or hereditary. So everybody has to undergo screening. And I told you the importance of screening also. Why do we need to screen? Endukante mana outcomes better ga untai, and the chances of curability will be higher. And further details about treatment and all that ఏమైనా తెలియాలనుకుంటున్నారా? We'll move to our next. మేడం గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇది రాకు మేడం, బ్రెస్ట్ సైజ్ పెద్దదైనా కూడా దే విల్ సే ఇట్ మైట్ బి అంటారు కదా మ్యామ్? అండి, in a woman it need not be that both the breasts are of equal size. Okay. But if after a certain age, if they are increasing, one is increased in size and the other is normal. Okay ma'am. And if it's not a lactating lady and nothing, after a certain age, maybe after 50 years of age, then it is abnormal. It definitely have to be evaluated. Okay. But in general, people might have different breast sizes, the same person. Okay ma'am. Thank you ma'am. Yeah.
మ్యామ్ ఇది రాకుండా కేర్ ఎలా ఉంటుంది మేడం? మనము రాకుండానే కేర్ గా ఉందాము అని అనుకుంటే ఎలాంటి స్టెప్స్ Yeah, ఫాలో so అవ్వాలి? our lifestyle changes, Andy. First thing is avoid weight gain. No sedentary lifestyle kakunda, we have to exercise every day, at least 5 days a week. And then the diet that we take, lots of vegetables, fruits, and I would say no red meat, no mutton. You can have lean meat is okay. Chicken, gani, eggs and fish is fine. And exercise on a regular basis. Avoid smoking. These are the things that we can do to avoid all basic lifestyle things that everybody knows but not willing to follow. Ante. And there are few more risk factors that we didn't divide. Manam discuss cheskondi. Smoking మాట్లాడుకున్నాము, elderly age మాట్లాడుకున్నాము, obesity. Not having children ante nulliparous is also one of the risk factors for breast cancer anamata. And the first childbirth after 35 years of age is also considered a risk factor. So we ask all this history as well because it's a risk factor for breast cancer. Ivanni. Okay, now moving to cervical cancer. And these are the cancers which can be easily screened. Screening ki manaki amenable cancers are breast okatinu, cervix and oral cavity. Oral cavity ante mana noru. Ante noru teriste telisipotundi manaki what if we have any issues. So next most common thing would be cervical cancers. Cervix is nothing but అది గర్భసంచి ముఖద్వారం. దీనికి pap smears తో స్క్రీనింగ్ చేస్తారు. Hardly anybody gets it done. So the first pap smear should come after 25 to 28 and once we are married and after the intercourse. So initial screening with that, and everybody in their reproductive age group should undergo screening and the pap smears. Okay, and this can stop after 62 years or 63 years of age once the consecutive pap smears are negative. Cervical cancer ఏంటంటే it's one of the vaccine preventable cancers. అండ్ దీనికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది 2003 నుంచో 4 నుంచో ఇట్స్ అవైలబుల్. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కానీ ఇట్స్ బీన్ దేర్ సిన్స్ దెన్. నౌ వీ హ్యావ్ వ్యాక్సిన్స్ ఫర్ మల్టిపుల్ స్ట్రెయిన్స్. ముందు రెండిటికి ఉండేది, ఇప్పుడు ఫర్ 9 స్ట్రెయిన్స్. ఎవ్రీ గర్ల్ హూస్ అబౌవ్ 9 years of age can take this vaccine. 45 years వరకు తీసుకోవచ్చు అంటారు, బట్ ఐ వుడ్ సే ఇట్స్ ఐడియల్ బిఫోర్ their first sexual exposure because HPV is a sexually transmitted virus. But WHO says you can take it from 9 years to 45 years. 9 to 14 అయితే 2 doses అయితే సరిపోతుంది. Above 14 years of age 3 doses తీసుకోవాలి ఈ వ్యాక్సిన్ది. సో మనకి హెచ్పివి అనేది సర్వైకల్ క్యాన్సర్సే కాదు, ఓరల్ క్యాన్సర్స్ కూడా కాజ్ చేస్తుంది, ఏనల్ కెనాల్ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. Anal canal ante mana motion వచ్చే the canal through which the motion comes out, that's the anal canal. Vulval vaginal cancers kuda cause chestadi. But cervical cancers lo around 95% of the cervical cancers are because of this HPV virus. So migita oral cavities lo percentage anta high undadu gani deentlo veetannitlo HPV is a causative agent. It's a sexually transmitted virus. So coming to symptoms, what are the symptoms of cervical cancer ante intermenstrual bleeding antam, ante periods madhyalo spotting anedi is not normal. So that also is, it has to be investigated. Alani prati intermenstrual bleeding nenu cervical cancer anatledu, but it can be one of the symptoms. Ila symptom vaste you definitely have to get evaluated with your gynec. Another thing is post coital bleeding, ante sex tarvata bleeding ochina, that also is abnormal. So immediately you have to go see your doctor. Then menopause vachaka abnormal bleeding gani or foul smelling discharge at any time, during any age, all these have to be evaluated. Most common causes of foul smelling discharge are usually vaginal infections, but it has to be evaluated to rule out this as well. So intermenstrual bleeding, post-coital bleeding, foul smelling discharge, ivanni are symptoms of cervical cancer. Can present with any of these symptoms. I'm not saying that these symptoms are only seen in them, but it can present with these anamata. So what first ఏం చేస్తారు, pelvic examination చేస్తారు. మీరు గైనకాలజిస్ట్ కో సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే pelvic examination.
స్పెక్యులం అయిన తర్వాత ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ అబ్నార్మల్ దే విల్ టేక్ అ బయోప్సీ ఇఫ్ దేర్ ఇస్ అన్ ఆబ్వియస్ గ్రోత్. లేదు అంటే స్క్రీనింగ్ కి ప్యాప్ స్మియర్స్ తీస్తారనమాట. ప్యాప్ స్మియర్ ఇస్ నథింగ్ బట్ స్పెక్యులం పెట్టి ఎవరైనా చేయించుకున్నారు అసలు ఇప్పుడు దాకా ప్యాప్ స్మియర్స్ ఇన్ దిస్ మీట్? టెరబుల్. మేడం ఎవరు చేయించుకోండి. ఓ మై గాడ్. వ్యాక్సిన్ ఎంతమంది తీసుకున్నారండి? No one. How many of you have young daughters? I think that's the least possible we can do for them. Instead of taking them to movies, vacations, buying clothes, and all those, these are things that it's a gift of time and very protective as well, because this is the only vaccine preventable cancer. And the other thing is hepatitis B cancer. Adi etlago mana routine immunization lo under babies who follow national immunization program అందులో ఇచ్చేస్తారు. It's protective against liver cancer, hepatitis B vaccine. So yeah, so pap smears అనేది at least we should get it done, screening the. Yeah, Komala garu, you put your hand up. Unmute చేసుకోవాలండి. I think she has to unmute అండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ మ్యామ్. కోమల గారు Yeah, she's హ్యాండ్ raised రైజ్ her hand. చేస్తే అన్మ్యూట్ వర్చువల్ డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి మ్యామ్. రాజేశ్వరి గారు మీరు మాట్లాడండి మేడం. ఈలోపు కోమలి గారు మీరు కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. మేడం పాపకు వచ్చేసి ఇప్పుడు 16 years మ్యామ్. మేము వ్యాక్సిన్ తీసుకున్నాము. కాకపోతే చిన్న అపోహ, అంటే ఇది ఏమైనా ఫ్యూచర్ లో ఏమైనా ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ప్రాబ్లం చేస్తుందా అని. Nothing. వేరే వాళ్ళు అన్నారు, Nothing. సైన్స్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళే. అది No, ఎంతవరకు నిజము? no, వ్యాక్సిన్ అయితే అండి. తీసుకున్నాము 3 doses. నథింగ్ అండి. ప్రెగ్నెన్సీ టైం ఇవన్నీ జస్ట్ అన్ అపోహ. లేదు, డెఫినెట్లీ నాట్. ఓకే మేడం. నేనైతే తీసుకోలేదు మేడం. అంటే 40 నాకు ఏజ్, మేడం వద్దన్నారు డాక్టర్. నేను చెప్పాను కదండి, అంత బెనిఫిట్ ఉండదు దట్ లేట్ వెన్ యూర్ అబౌవ్ 45 అండ్ ఆల్. ఇట్స్ నాట్ ఆఫ్ బెనిఫిట్. సో ద ఎర్లియర్ ద బెటర్. ఇదేంటంటే హెచ్పివి వైరస్ అనేది లేటెన్సీ పీరియడ్ అంటారు. యూజువల్ గా ఏంటంటే మనం ఇన్ఫెక్ట్ అయినా మన ఇమ్యూనిటీతో మన బాడీ విల్ ట్రై టు క్లియర్ ఇట్ ఆఫ్. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఇట్ గెట్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ అవర్ సెల్స్ ఓన్లీ. మన సెల్స్ లోకి అది ఇంటిగ్రేట్ అయిపోయి చేంజెస్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ టేక్ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ వీ గెట్ ద ఇన్ఫెక్షన్ ఫర్ ఇట్ టు టర్న్ టు 10 years. బాగా లేటెన్సీ పీరియడ్ ఉంటుంది. ఇనిషియల్ పీరియడ్ లో వస్తుంది. The entire idea about immunization is that, and actually even in men it will cause cancers. ఇవన్నీ men లో కూడా కాజ్ చేస్తుంది హెచ్పివి వైరస్. కానీ ఏంటంటే the aim is to herd immunity లాగా. If we immunize more and more of women, more number of women, herd immunity తో men కూడా వస్తుందని. I think abroad they even